God says, I don't want that curry. ఆ కూర నాకు అక్కర్లేదని దేవుడు చెప్తున్నాడు. Many young people are spoiling all their radical, wholehearted thing by compromising and judging others and becoming proud of what they've done. అనేక మంది యవనస్తులు రాజీ పట్టడం ద్వారా, ఇతరులకు తీర్పు తీర్చడం ద్వారా, తాము చేసిన దాన్ని బట్టి గర్వించడం ద్వారా పూర్ణ హృదయులుగా ఉండకుండా, తీవ్రంగా ఉండకుండా తమను తాము పాడు చేసుకుంటున్నారు. But Daniel wasn't like that. కానీ దానియేలు అలా లేడు. He took a stand. అతడు నమ్మిన దాని కొరకు నిలబడ్డాడు. He didn't want anybody else to join him. ఇతరులు తను చేసినట్లే చేయాలని కోరుకోలేదు. He said, that's fine. You fellas can do what you like. ఆ మంచిదే, మీకిష్టం వచ్చినట్లు చేసుకోండి అని వాళ్లతో చెప్పాడు. But this is the way I want to go. నేను ఇలా వెళ్లాలనుకుంటున్నాను. Think if God can find young people like that here. అటువంటి యవ్వనస్తులను దేవుడు ఇక్కడ చూడగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. You young men in your place of work. యవ్వన పురుషులైన మీరు పనిచేసే స్థలాల్లో, or you stand up and say, I will not compromise whatever I may do. నేనేం చేసినప్పటికీ నేను రాజీ పడను అని చెప్పగలరా? When I was a young man, I had a great ambition to go right up to the top of the Navy. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నౌకాదళంలో అతి గొప్ప పదవిని పొందాలనే ఆశయం కలిగి ఉన్నాను. And then Jesus came into my heart and అప్పుడు యేసు నా హృదయంలోకి వచ్చాడు, gripped my life, and I discovered one thing. నా జీవితాన్ని పట్టుకున్నాడు. నేను అప్పుడు ఒక్క విషయాన్ని కనుగొన్నాను. I have to give up my earthly ambition if I want to please the Lord. నేను ప్రభువును సంతోషపెట్టాలనుకుంటే నా భూ సంబంధమైన ఆశయాన్ని నేను వదులుకోవాలి. It was impossible to have two ambitions. రెండు ఆశయాలు కలిగి ఉండటం అసాధ్యము. Because I found myself in so many situations where I would either have to please my superior officer or do what God says. ఎందుకంటే నేనున్న అనేక పరిస్థితుల్లో నా పై అధికారులైనా మెప్పించాలి, లేక దేవుడు చెప్పింది చేయాలి. There are numerous times in my life as a young man, 21, 22 years old. నా జీవితంలో నేను 21, 22 సంవత్సరాలప్పుడు అనేక సార్లు ఏం జరిగిందంటే, where I had to stand before my senior commanding officer and say, I'm sorry sir, I can't do that, I'm a Christian. నా పై అధికారి ముందు నిలబడి, సార్ నేను అది చేయలేను, నన్ను క్షమించండి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పవలసి వచ్చింది. And you know, those are the days when as a young 22, 23 year old I got a spiritual backbone. ఆ రోజుల్లో 23, 24 ఏళ్ల యవనస్తుడిగా నేను ఆత్మ సంబంధమైన వెన్నెముకను పొందాను. God is trying to build a spiritual backbone in you. దేవుడు మీలో ఒక ఆత్మ సంబంధమైన వెన్నెముకను కట్టాలని చూస్తున్నాడు. In these different situations where you stand alone. మీరు ఒంటరిగా నిలబడవలసి వచ్చిన ఈ వేరువేరు పరిస్థితుల్లో I was alone. నేను ఒంటరివాడిగా ఉన్నాను. Most of the ships I worked in, I was the only Christian standing up for Christ. నేను పనిచేసిన అనేక ఓడల్లో క్రీస్తు కొరకు నిలబడిన ఒకే ఒక్క క్రైస్తవుణ్ణి నేనే. I thank God for those experiences. ఆ అనుభవాలు బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను. There was not a single believer around. నా చుట్టూ ఒక్క విశ్వాసి కూడా లేడు. Most times, many weeks, I never met a believer for weeks on end. అనేక సార్లు వారాల తరబడి నేను ఒక్క విశ్వాసిని కూడా కలుసుకోలేదు. It was just me and Jesus, that's all. నేను యేసు మాత్రమే, అంతే. And if you find yourself in situations like that, young people, యవనస్తులారా, మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే, remember that is the time when God is testing you. ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని గుర్తుంచుకోండి. To see whether you will stand. మీరు నిలబడతారో లేదో అని చూడటానికి. And obey those little commands. ఆ చిన్న ఆజ్ఞలు లోబడతారో లేదో చూడటానికి. The New Testament is full of people who missed something by disobeying little commands. చిన్న చిన్న ఆజ్ఞలు లోబడకపోవడం వల్ల ఏదో పోగొట్టుకున్న వారితో క్రొత్త నిబంధన గ్రంథం నిండి ఉంది. I told you yesterday how Saul lost the kingdom just because he didn't kill the good sheep. సౌలు మంచి గొర్రెలను చంపని కారణం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడని నిన్న మీతో చెప్పాను. What a little thing that is. అది అంత చిన్న విషయం. Just because he went and offered a sacrifice when he shouldn't have done it. అది కేవలం అతడు బలి అర్పించకూడని సమయంలో బలి అర్పించినందుకు జరిగింది. King Uzziah lost the kingdom, became a leper because he went and offered a sacrifice. He shouldn't have done it. That was not his ministry. రాజైన ఉజ్జియా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతడు బలి అర్పించకూడదన్నప్పుడు బలి అర్పించాడు. అది అతని పరిచర్య కాదు. I've seen people lose the anointing of God because they go into a ministry God has never called them to. దేవుడు వారిని పిలవని పరిచర్యను చేసిన వారు తమ అభిషేకాన్ని పోగొట్టుకోవడం నేను చూశాను. They go and poke their nose into affairs which don't concern them. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో వారు జోక్యం చేసుకుంటారు. Instead of God expanding their borders, they expand their borders themselves. And దేవుడు వారి సరిహద్దులను పెద్దవి చేయడానికి బదులు వారికి వారే తమ సరిహద్దులను పెద్దవిగా చేసుకుంటారు. God brings confusion into their work and into their life. దేవుడు వారి పనిలోకి, వారి జీవితాల్లోకి
గందరగోళాన్ని తీసుకొస్తాడు. So there are many examples like this throughout scripture of people who did not commit very serious sins. కాబట్టి లేఖనాలన్నిట్లో తీవ్రమైన పాపాలు చేయని వారి ఉదాహరణలు మనకెన్నో ఉన్నాయి. In the same way, there are these examples of people like Daniel who obeyed God in minute little things. అదే విధంగా అతి చిన్న విషయాల్లో దేవునికి విధేయత చూపించిన దానియేలు వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. Can you take a stand for God in your office and say, I'm sorry, I'm a Christian, I can't do that? మీ ఆఫీసులో మీరు దేవుని కొరకు నిలబడి, క్షమించండి, నేను క్రైస్తవుణ్ణి, నేను ఆ పని చేయలేను అని చెప్పగలరా? You may lose your job, that's fine. మీరు మీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవచ్చు, అది సరే. I almost got court-martialed. నాకు జైలు శిక్ష పడినంత పనయింది. Court-martial means I could be locked up in jail. I said, that's fine. అంటే నేను జైల్లో పెట్టబడే అవకాశం ఉంది. నేను సరే అన్నాను. But I'm not going to go against my conscience. కానీ నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను వెళ్ళను అని చెప్పాను. I tell you, God will test you. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు అని మీతో చెప్తున్నాను. But if you pass the test, boy, you know what a ministry God will give you? కానీ మీరు పరీక్ష పాస్ అయితే మీకు దేవుడు ఎంత గొప్ప పరిచర్య ఇస్తాడో మీకు తెలుసా? All the honors you get in the world will be nothing compared to that ministry God will give you after He's tested you. మిమ్మల్ని పరీక్షించిన తర్వాత దేవుడు మీకు ఇవ్వబోయే పరిచర్యతో పోలిస్తే ఈ లోకంలో ఉన్న ఘనతలన్నీ ఎందుకు పనికిరానివి. And He won't test you just once. ఆయన మిమ్మల్ని ఒక్కసారే పరీక్షించడు. He'll test you one after the other. ఆయన ఒకదాని వెంబడి ఒకటి అనేక సార్లు పరీక్షిస్తాడు. And in the midst of it all, because you're a young man, అవన్నీ జరుగుతూ ఉండగా నువ్వు ఒక యవనస్తుడివి కాబట్టి He will also test you to see whether you submit to your elders who are carnal. Okay? శరీరానుసారులైన మీ పెద్దలకు మీరు లోబడతారో లేదో చూడటానికి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాడు. Elders who are not as wholehearted as you. మీ అంతటి పూర్ణ హృదయులు కాని సంఘ పెద్దలు. That's how Jesus was tested. యేసు అలాగే పరీక్షింపబడ్డాడు. I know Mary was a wonderful girl. మరియ ఒక అద్భుతమైన స్త్రీ. But she was not as wholehearted as Jesus. కానీ ఆమె యేసు అంతటి పూర్ణ హృదయురాలు కాదు. No comparison. లేదు, అసలు పోలికే లేదు. Joseph was not as wholehearted as Jesus. యోసేపు కూడా యేసు అంతటి పూర్ణ హృదయుడు కాదు. And I can imagine that Jesus saw Joseph and Mary fighting with each other. యోసేపు మరియలు పోట్లాడుకోవడం యేసు చూచాడని నేను ఊహించుకోగలను. Do you believe that Joseph and Mary fought with each other? యోసేపు మరియలు పోట్లాడుకున్నారని మీరు నమ్ముతారా? Or are you a Roman Catholic? లేక మీరు రోమన్ క్యాథలిక్సా? Have you seen, okay, let me ask you an easier question. సరే, మిమ్మల్ని ఒక తేలిక ప్రశ్న అడుగుతాను. Have you seen New Covenant husband and wife fighting with each other? క్రొత్త నిబంధన భార్యాభర్తలు పోట్లాడుకోవడం మీరు చూచారా? What about Old Covenant husband and wife? పాత నిబంధన భార్యాభర్తల సంగతి ఏంటి? You know, there are many Protestants who believe Roman Catholic teaching. అనేక మంది ప్రొటెస్టెంట్లు కూడా రోమన్ క్యాథలిక్లు బోధించిందే నమ్ముతారు. The Immaculate Mary and the Immaculate Joseph who never fought with each other. పాపం చేయని మరియా, పాపం చేయని యోసేపు వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకోలేదు. And Jesus lived in this holy home. I'm sorry, I don't believe that. యేసు ఇటువంటి పరిశుద్ధ గృహంలో జీవించాడు. క్షమించండి, అటువంటి వాటిని నేను నమ్మను. They were Old Covenant people. వాళ్ళు పాత నిబంధనకు చెందినవారు. I have seen New Covenant people how they fight. క్రొత్త నిబంధనకు చెందినవారు ఎలా పోట్లాడుకుంటారో చూశాను. And I multiply that by about 10 and I say that is how Old Covenant people must have fought. పాత నిబంధన ప్రజలు దానికి కనీసం 10 రెట్లైనా ఎక్కువగా పోట్లాడుకుంటారని నేను అనుకుంటాను. And Jesus lived in that home and saw this. యేసు ఆ గృహంలో జీవించి దాన్ని చూచాడు. And He never judged them. ఆయన వారికి ఎప్పుడూ తీర్పు తీర్చలేదు. He was wholehearted. ఆయన పూర్ణ హృదయుడు. And He submitted to them. వారికి లోబడ్డాడు. They were carnal. Nobody could be spiritual till the day of Pentecost. వారు శరీరానుసారులు. పెంతెకొస్తు దినానికి ముందు ఎవరు ఆత్మ సంబంధులుగా ఉండలేకపోయారు. But Jesus submitted to them. యేసు వారికి లోబడ్డాడు. Can you submit to an elder brother who is not as spiritual as you are without judging him? నీ అంతటి ఆత్మానుసారుడు కాని ఒక సంఘ పెద్దకు నువ్వు తీర్పు తీర్చకుండా లోబడగలవా? Say, God has kept me here. I have to submit. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, నేను లోబడాలి. I tell you, I've been through that for years in my 20s. నాకు 20 సంవత్సరాలప్పుడు దాన్ని ఏళ్ల తరబడిగా నేను అనుభవించాను. And those are the years God broke me. ఆ సంవత్సరాల్లో దేవుడు నన్ను విరగ్గొట్టాడు. My elder brothers were not spiritual in all the churches I lived in those years. ఆ సంవత్సరాల్లో నేను ఉన్న సంఘాలన్నిటిలో నా సంఘ పెద్దలు ఆత్మానుసారులు కాదు. I did not judge them. నేను వారికి తీర్పు తీర్చలేదు. I went about my business. నా పని నేను చేసుకున్నాను.
And in church matters, I did what they told me to do. సంఘ విషయాల్లో వాళ్ళు నాకు చెప్పింది నేను చేశాను. I minded my own business. నా పని నేను చూసుకున్నాను. Many of you, I believe, some of you who are older in your 30s, 40s, మీలో పెద్దవారైన కొంతమంది 30 సంవత్సరాలు దాటిన వారు, 40 సంవత్సరాలు దాటిన వారు, just think, you could have had a much, much wider ministry మీరింకా పెద్ద పరిచర్యను కలిగి ఉండగలిగేవారు if you had allowed God in your younger days to break you a little bit. మీ యవ్వన దినాల్లో దేవుడు మిమ్మల్ని విరగ్గొట్టడానికి మీరు అనుమతించి ఉంటే. Don't be satisfied with what you have. మీకున్న దాంతో సంతృప్తి పడకండి. There could have been more. మీరింకా పొంది ఉండవచ్చు. You must have a desire to get God's best. దేవుడి నుండి శ్రేష్టమైన వాటిని పొందటానికి మీకు ఆసక్తి ఉండాలి. God can break you through a difficult wife. ఒక కష్టమైన భార్య ద్వారా దేవుడు నిన్ను విరగ్గొట్టొచ్చు. He broke Job through a difficult wife. ఒక కష్టమైన భార్య ద్వారా ఆయన యోబును విరగ్గొట్టాడు. He broke John Wesley through a difficult wife. ఒక కష్టమైన భార్య ద్వారా ఆయన జాన్ వెస్లీను విరగ్గొట్టాడు. He can break you through a difficult husband. ఒక కష్టమైన భర్త ద్వారా నిన్ను విరగ్గొట్టొచ్చు. God has got his own ways. ఆయనకుండే మార్గాలు దేవునికున్నాయి. In Daniel's case, he was broken through circumstances. దానియేలు విషయంలో తన పరిస్థితుల ద్వారా విరగ్గొట్టబడ్డాడు. You know, jealous, other people in the office who were jealous of him. అతడు పనిచేసే చోట అతని మీద అసూయపడిన ఇతరుల ద్వారా. And who accused him to the boss. వాళ్ళు యజమానుడి ముందు దానియేలును నిందించారు. Got him thrown in the lion's den. సింహాల గుహలో పడవేయబడినట్లు చేశారు. What all he faced in his life. తన జీవితంలో ఏమేమి ఎదుర్కొన్నాడు. Jealousy, because he was so upright. అతడు నీతిమంతుడు గనక అసూయను ఎదుర్కొన్నాడు. They examined every area of his work, it says in Daniel 6. దానియేలు 6వ అధ్యాయంలో అతడి పనంతటిని పరీక్షించాలని చెప్పబడింది. And they could not find a single thing wrong with him. వాళ్ళు అతనిలో ఒక్క తప్పును కూడా కనుక్కోలేకపోయారు. What a testimony. ఎంతటి గొప్ప సాక్ష్యము. When I was young and I was working in the Navy, this was my desire. నేను యవనస్తుడిగా నౌకాదళంలో పనిచేసినప్పుడు నాకున్న ఆశ ఇదే. Lord, whatever people may say, accuse me, laugh at me about my faith. ప్రభువా, నాకున్న విశ్వాసాన్ని బట్టి ప్రజలేమన్నా, నన్ను నిందించినా, నన్ను ఎగతాళి చేసినా, they must never be able to find one thing wrong with the work I do. నేను చేసే పనిలో వాళ్ళు ఒక్క తప్పైనా చూడకూడదు. You must have that desire in your work, in your office. మీ పనిలో, మీరు పనిచేసే స్థలంలో మీరు అటువంటి ఆశనే కలిగి ఉండాలి. I remember commanding officers who used to call me for my annual report and say, నా పై అధికారులు సంవత్సరాంతంలో ఉండే నివేదికలో నా గురించి ఏం చెప్పేవారంటే, I don't find anything wrong with your work, but you're a very unsociable person. నువ్వు చేసే పనిలో నాకు తప్పేమీ కనిపించడం లేదు, కానీ నువ్వు ఇతరులతో కలవని వ్యక్తివి. You don't drink and play cards and things like that with the other people. Okay. నువ్వు మద్యపానం చేయవు, పేకాట ఆడవు, అటువంటి వాటిని చేయవు. What he thought was bad was I thought was good. అతడు చెడ్డదనుకున్న దాన్నే నేను మంచిదనుకున్నాను. So I knew I could never go to the top. కాబట్టి నేను పై వరకు వెళ్లలేనని నాకు తెలుసు. But they could not complain about my work. కానీ నా పని గురించి వాళ్ళు ఫిర్యాదు చేయలేకపోయారు. My work was perfect. నా పని పరిపూర్ణంగా ఉండేది. Because I took pains to do it. ఎందుకంటే దాన్ని చేయటానికి నేను చాలా కష్టపడేవాడిని. And you must take pains in your office. మీ ఆఫీసులో మీరు కూడా కష్టపడాలి. I used to tell them, sir, I'm not doing my work to get your annual report. నేను వాళ్ళతో ఏం చెప్పేవాడినంటే, సంవత్సరాంతమున మీరిచ్చే నివేదిక కొరకు నేను పనిచేయడం లేదు. I'm doing it because I fear God. నేను దేవునికి భయపడుతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. I remember some of those commanding officers on their deathbed. They remembered what I told them. నా పై అధికారులు కొందరు మరణ పడక మీద ఉన్నప్పుడు నేను వారికి చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. I tell you, you young people must be such outstanding witnesses for Christ in your office that till the dying day your boss will remember you. నేను మీతో ఏం చెప్తున్నానంటే, యవనస్తులైన మీరు ఎంతటి అసామాన్యులైన సాక్షులుగా ఉండాలంటే మరణించే దినం వరకు మీ యజమానుడు మిమ్మల్ని గుర్తుంచుకోవాలి. They'll remember there was one man I knew in my office. He was so different. నా ఆఫీసులో ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు చాలా వేరుగా ఉండేవాడు అని వాళ్ళు గుర్తుంచుకుంటారు. He never cared for promotion, but he did his job so perfectly. అతడు ప్రమోషన్ గురించి పట్టించుకోలేదు, కానీ తన పనిని చాలా పరిపూర్ణంగా చేసేవాడు. I could trust him that he would not speak about me behind my back. నా గురించి నా వెనుక మాట్లాడని నేను అతన్ని నమ్మగలిగేవాణ్ణి. He was a God-fearing man. అతడు దైవ భయం కలిగిన వ్యక్తి. Your bosses, will they remember you on their deathbed that there was one Christian I came across? మీ యజమానులు వారి మరణ పడకలపై ఉన్నప్పుడు ఒక క్రైస్తవుణ్ణి నేను కలుసుకున్నాను
అని గుర్తుంచుకోగలరా? Boy, he was genuine. అతడు యథార్థమైన క్రైస్తవుడు. That man didn't go after money. అతడు డబ్బు వెనుక పరుగెత్తలేదు. I remember I met an admiral here the other day. ఒక రోజు ఇక్కడ నేను ఒక అడ్మిరల్ ను కలుసుకున్నాను. Colleague of mine in the Navy. He was senior to me. నౌకాదళంలో నాతో పాటు పనిచేసేవాడు, నాకంటే కొంచెం పెద్దవాడు. We met at the naval officers function here once and నౌకాదళం అధికారుల ఫంక్షన్ లో నేను ఒకసారి కలుసుకున్నాను. he said, Zach, I can never forget. అతను ఏం చెప్పాడంటే, జాక్, నేను ఎప్పుడూ మర్చిపోలేను. I left the Navy 40 years ago. నేను నౌకాదళాన్ని విడిచిపెట్టి 40 ఏళ్ళు అయింది. He said, I can never forget how with all the prospects ahead of you, you chucked everything and went out. అతను ఏం చెప్పాడంటే, నీకున్న అవకాశాలన్నిటినీ విడిచిపెట్టి ఎలా వెళ్లిపోయావో నేను ఎప్పుడూ మర్చిపోలేను. And he was surprised to see me still alive and happy. నేను ఇంకా జీవిస్తూ ఉండటం, చాలా సంతోషంగా ఉండటం చూచి అతడు ఆశ్చర్యపోయాడు. I met another senior officer at that function. ఆ ఫంక్షన్ లో మరొక పై అధికారిని కలుసుకున్నాను. Who was the one who troubled me a lot because I was a Christian. నేను క్రైస్తవుని కాబట్టి అతడు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు. He was the one who almost court-martialed me. నన్ను దాదాపు జైల్లో పెట్టినంత పని చేసింది అతడే. I saw him there and he was so embarrassed to meet me. నేను అతన్ని అక్కడ చూశాను. నన్ను కలుసుకోవటానికి అతడు ఎంతో సిగ్గుపడ్డాడు. I had nothing against him. I was so happy to meet him. నాకు అతని మీద కోపం ఏమీ లేదు. అతన్ని కలుసుకున్నందుకు చాలా సంతోషించాను. They never forget you. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేరు. That's what I discovered. నేను కనుగొంది అదే. You stand for Christ, 40 years later, they will remember that you were a Christian who stood there. మీరు క్రీస్తు కొరకు నిలబడితే 40 ఏళ్ల తర్వాత కూడా మీరు నిలబడిన క్రైస్తవులని వారు గుర్తుంచుకుంటారు. You must be like that, you young people in your office. యవనస్తులైన మీరు పనిచేసే స్థలాల్లో అలాగే ఉండాలి. Not only you will get a backbone, but you'll be a witness. మీకు వెన్నెముక రావడమే కాదు, మీరు సాక్షులుగా కూడా ఉంటారు. I didn't go around distributing tracts to these people. నేను వీరికి కరపత్రాలు పంచుతూ తిరగలేదు. When an opportunity came, I would say, I'm sorry, sir, I'm a Christian. I can't do that. అవకాశం వచ్చినప్పుడు, క్షమించండి సార్, నేను దాన్ని చేయలేను, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేవాణ్ణి. They would ask me to write false statements. I say, I'm sorry, sir, I'm a Christian. I can't do that. అబద్ధపు వ్యాఖ్యలను రాయమని నాతో చెప్పినప్పుడు, క్షమించండి సార్, నేను క్రైస్తవుడను, నేను దాన్ని చేయలేను అని చెప్పేవాణ్ణి. Once I got a transfer in half an hour for not doing what the commanding officer wanted me to do. That's fine. ఒకసారి నా పై అధికారి చెప్పింది చేయనందుకు అరగంట సమయంలోనే నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సరే అనుకున్నాను. You know, you must have some experiences like that in your younger days. మీ యవ్వన దినాల్లో అటువంటి కొన్ని అనుభవాలను మీరు కలిగి ఉండాలి. Where you lost a job because you stood for the Lord. ప్రభు కొరకు నిలబడటం వల్ల మీరు ఉద్యోగం పోగొట్టుకున్న సందర్భాలు. Where you didn't get a promotion, somebody else got promoted. మీకు ప్రమోషన్ రాకుండా వేరెవరికో ప్రమోషన్ వచ్చిన సందర్భాలు. Somebody you got pushed down and something else happened because you stood for the Lord. మీరు ప్రభు కొరకు నిలబడినందుకు మీరు క్రిందకు నెట్టివేయబడ్డారు. These are the things that will make you the type of Christian you should be. మీరు ఉండవలసిన క్రైస్తవుడిగా మిమ్మల్ని చేసేది ఇటువంటి విషయాలే. That's how Daniel was. దానియేలు అలాగే ఉన్నాడు. So, when Daniel took that stand for the Lord, కాబట్టి దానియేలు ప్రభు కొరకు అలా నిలబడినప్పుడు, then there were 2 or 3 people sitting around the table. ఆ బల్ల చుట్టూ కూర్చున్న 2-3 వ్యక్తులున్నారు. Whom we now know as Shadrach, Meshach and Abednego. వాళ్ళు మనకు షడ్రక్, మెషక్, అబెద్నెగో అని తెలుసు. The earlier names were Hananiah, Mishael and Azariah. వారికి ముందున్న పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. Those are the original names. We don't know those names so well. అవి వారి అసలైన పేర్లు, కానీ మనకు ఆ పేర్లు అంతగా తెలీదు. Hananiah, Mishael and Azariah were sitting there and they said, we always felt like this. హనన్య, మిషాయేలు, అజర్యా అక్కడ కూర్చుని ఏమనుకున్నారంటే, మేమెప్పుడూ ఇలాగే భావించాము. You know that this pork and this wine we shouldn't touch, but ఈ పంది మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని మేము ముట్టుకోకూడదని. we saw all these compromising young people and decided to be like them, but now we're going to follow Daniel. మేము ఈ రాజీ పడే యవనస్తులందరినీ చూచి వాళ్ల వలె ఉండటానికి నిర్ణయించుకున్నాం, కానీ ఇప్పుడు మేము దానియేలును వెంబడిస్తాము. You know what a difference it makes? ఎంత తేడా రాగలదో మీకు తెలుసా? You sisters, సహోదరులైన మీరు, when you see all the other sisters following the fashions of the world and you as one sister decide you're not going to go that way. ఇతర సహోదరులందరూ లోకానుసారమైన ఫ్యాషన్లు అనుసరిస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివే ఆ మార్గాన వెళ్ళనని నిశ్చయించుకుంటావు. You'll be like a Daniel. నువ్వు ఒక దానియేలు వలె ఉంటావు. And then there will be some other young sisters. They say, hey, అప్పుడు ఇతర యవ్వన సహోదరులు ఏమంటారంటే, there's one sister who's bold,
who's not going to follow the fashions of the world and who's not going to dress like the film stars and the models. లోకానుసారమైన ఫ్యాషన్లను అనుసరించని, సినీతారులు వేసుకునే దుస్తులు వంటి దుస్తులు వేసుకొనని ధైర్యము గల ఒక యవ్వన సహోదరి ఉంది. And you'll get a little company, you'll get a little fellowship. అప్పుడు నీకు కొంచెం సహవాసం ఉంటుంది. That's how the real church is built. In the midst of compromise. రాజీ పడే వాళ్ళ మధ్యన ఆ విధంగా నిజమైన సంఘం కట్టబడుతుంది. Somebody is willing to be different. ఎవరో ఒకరు వేరుగా ఉండటానికి ఇష్టపడినప్పుడు, and is not going to follow the way everybody else is going. మిగతా వారంతా వెళ్లే మార్గాన్ని అనుసరించనప్పుడు, The vast majority among the Jews were compromisers. యూదులలో అత్యధిక శాతం రాజీ పడేవాళ్లే. The vast majority in every church are compromisers. ప్రతి సంఘంలో అత్యధిక శాతం రాజీ పడేవాళ్లే. Even among young people. యవనస్తుల మధ్య కూడా అంతే. But in the midst of them, God is looking for one who will say, well, small command or 1/10 of a verse or half a verse, I'm going to obey God. వాళ్ళందరి మధ్యన దేవుడు ఎటువంటి వారి కొరకు చూస్తున్నాడంటే, అది చిన్న ఆజ్ఞ అయినా సగం వచనమైనా నేను దేవునికి లోబడతాను అనే వారి కొరకు చూస్తున్నాడు. And such a person, God will bear witness to him. అటువంటి వ్యక్తి గురించి దేవుడే సాక్ష్యమిస్తాడు. Do you know that God could influence the whole nation of Babylon through one man, Daniel? దానియేలు అనే ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు బబులోను రాజ్యాన్ని అంతటినీ ప్రభావితం చేశాడని మీకు తెలుసా? Not by the multitude of compromisers. రాజీ పడిన ఎంతో మంది ద్వారా కాదు. God could influence the next kingdom, Medo-Persia. తర్వాత వచ్చిన మాదీయుల, ఫార్సీయుల రాజ్యాన్ని కూడా దేవుడు ప్రభావితం చేయగలిగాడు. Darius was the king of Medo-Persia. ఆ రాజ్యానికి రాజు దర్యావేషు. Usually, you know what happens in parliament. When the Congress is in power, they put certain people in as secretaries and police directors. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళనే కార్యదర్శకులుగా, పోలీసు అధికారులుగా నియమిస్తారు. But when the new government comes, BJP comes, they sack all those people and put some other people there. కానీ ఒక క్రొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వీరందరినీ పదవులో నుండి తీసివేస్తారు. That's what happened in Medo-Persia. మాదీయుల, ఫార్సీయుల రాజ్యంలో కూడా అదే జరిగింది. Babylon got defeated. బబులోను రాజ్యం ఓడిపోయింది. Medo-Persia took over the empire. మాదీయులు, ఫార్సీయులు అధికారంలోకి వచ్చారు. And they sacked everybody, but Daniel they didn't sack. వాళ్ళందరినీ తమ తమ పదవుల్లో నుండి తీసివేశారు. కానీ దానియేలుని తీసివేయలేదు. It's amazing. They kept him. ఇది అద్భుతమైన విషయం. అతన్ని అలాగే ఉంచారు. He said, you continue to be the prime minister. నువ్వే ప్రధానమంత్రిగా ఉండు అని చెప్పారు. What a man. ఎంత గొప్ప వ్యక్తి. Because they discovered, I think, by searching the records, this fellow wasn't serving Babylon. వాళ్ళు దస్తావేజులను చూచినప్పుడు ఏం కనుగొన్నారంటే, ఈ వ్యక్తి బబులోనును సేవించడం లేదు. He was a godly man, and I think Medo-Persia will benefit by having this chap on our side. ఇతడు దైవభక్తి కలిగిన వ్యక్తి. ఇతడు పదవిలో ఉంటే మాదీయుల, ఫార్సీయుల రాజ్యానికి ప్రయోజనకరం. He's not in politics and taking this side or that side. అతడు రాజకీయాల్లో లేడు. ఈ ప్రక్కకో ఆ ప్రక్కకో మద్దతు ఇవ్వలేదు. The whole government changed and they retained this man as prime minister. ప్రభుత్వం అంతా మారినా కూడా ఈ వ్యక్తినే ప్రధానమంత్రిగా ఉంచారు. Great testimony. ఇది గొప్ప సాక్ష్యము. One man, and he began to influence Medo-Persia. ఒక్క వ్యక్తే అప్పుడు అతడు ఆ రాజ్యాన్ని ప్రభావితం చేయటం మొదలెట్టాడు. And do you know that he was the man who influenced Medo-Persia to send the Jews back to build the temple in Jerusalem? యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి, యూదులను తిరిగి పంపించడానికి మాదీయుల, ఫార్సీయుల రాజ్యాన్ని ప్రభావితం చేసింది ఇతడే. God's work is mostly done by one person. దేవుని పనిని ఎక్కువగా చేసేది ఒక్క వ్యక్తే. And you can be that one person. నువ్వు ఆ ఒక్క వ్యక్తిగా ఉండొచ్చు. One wholehearted, radical, uncompromising person who will stand for God. పూర్ణ హృదయుడైన, తీవ్రత కలిగిన, రాజీ పడని, దేవుని కొరకు నిలబడే ఒక్క వ్యక్తిగా. No matter how many people around him compromise. అతని చుట్టూ ఎంతమంది రాజీ పడినా, who will obey the whole counsel of God. దేవుని సంపూర్ణ సంకల్పానికి లోబడేవాడు. Who will not reject something and say, oh, that's a small thing. అది చిన్న విషయమే అని దేన్ని తిరస్కరించని వాడు. That's not very important. Those are not the major things in scripture. అదంత ప్రాముఖ్యమైన విషయం కాదు, లేఖనాల్లో అవి అంత ముఖ్యమైనవి కాదు అని చెప్పనివాడు.
Beware, my brothers and sisters, of those who say, oh, let's follow the major things. Let's not worry about these little things. ముఖ్యమైన విషయాలనే పాటిద్దాం, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు అనే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. That's exactly what all those compromising Jews sitting around the table said. ఆ బల్ల చుట్టూ కూర్చున్న రాజీ పడిన యూదులందరూ చెప్పిన మాట అదే. Daniel, the main thing are the 10 commandments, man. దానియేలు, ముఖ్యమైనవి 10 ఆజ్ఞలు మాత్రమే. Don't worship idols, don't murder, don't commit adultery, don't bear false witness, etc., etc. విగ్రహారాధన చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, అటువంటి వాటిని చేస్తే చాలు. Not this pork and wine. Where is that in the 10 commandments? ఈ పంది మాంసం, ద్రాక్షారసం గురించి 10 ఆజ్ఞల్లో ఎక్కడుంది? Daniel would have said, you fellas can say what you like. I'm not going to judge you. దానియేలు ఏం చెప్పుకుండేవాడంటే, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి, నేను మీకు తీర్పు తీర్చను. But I see it in scripture. కానీ దేవుని వాక్యంలో నేను దాన్ని చూడగలను. Where do you find young people like this who will dare to be different? వేరుగా ఉండటానికి ధైర్యం కలిగిన ఇటువంటి యవనస్తులను మీరు ఎక్కడ కనుగోగలరు? Where will you find parents like this who will train their young people to be willing to be different from the multitude and the crowd? తమ యవనస్తులను ఇతరులకు వేరుగా ఉండటానికి తర్ఫీదివ్వగలిగిన తల్లిదండ్రులను మీరు ఎక్కడ కనుగోగలరు? And when your young sons and daughters come to you and say, Dad, Mom, can I do this? మీ యవనస్తులైన కుమారులు కుమార్తెలు మీ వద్దకు వచ్చి, అమ్మా, నాన్న, మేమిలా చేయొచ్చా అని అడిగినప్పుడు, Can I dress like this? And you say, my girl, నేను ఇటువంటి దుస్తులు వేసుకోవచ్చా? మీరేమంటారంటే, don't you want to follow Jesus? నీకు యేసును వెంబడించాలని లేదా? Don't you want to live for him? Don't you want to be totally uncompromising? ఆయన కొరకు జీవించాలనుకోవడం లేదా? ఏమాత్రం రాజీ పడని వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదా? Or do you want to yield to the pressures of people around you and be like them? లేక నీ చుట్టూ ఉన్న వారి ఒత్తిడికి లొంగిపోయి వారి వలె ఉండాలనుకుంటున్నావా? Where are the parents who will give that type of advice? అటువంటి సలహాలిచ్చే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? They are disappearing, such parents. అటువంటి తల్లిదండ్రులు మాయమైపోతున్నారు. Everybody wants to please their children. Okay, do it. అందరూ తమ పిల్లలను సంతోషపెట్టాలనుకుంటున్నారు. సరే, చెయ్యి, దాన్ని చెయ్యి. I'll buy whatever you want, I'll buy it for you. నువ్వేమి కావాలనుకున్నా దాన్ని నీకు కొనిపెడతాను. But see where your own life is going, my brother, sister. సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఏ మార్గాన వెళ్తుందో చూసుకో. The anointing gradually disappearing from your life because you have become a compromiser too. అభిషేకం క్రమేణా నీ జీవితం నుండి తొలగిపోతుంది, ఎందుకంటే నువ్వు కూడా రాజీ పడే వ్యక్తిగా అయిపోయావు. Yeah, let us examine our hearts. Jeremiah said in Lamentations, let's examine our hearts and our ways and turn back to the Lord. విలాప వాక్యాల్లో ఇర్మియా ఏం చెప్పాడంటే, మన హృదయాలను మన మార్గాలను పరీక్షించుకొని దేవుని వైపు తిరుగుదాము. I believe that is the need of the hour. Let us examine our hearts and our ways and turn back to the Lord. And ఇప్పుడు మనకున్న అవసరత అదే అని నేను నమ్ముతాను. మన హృదయాలను మన మార్గాలను పరిశీలించుకొని ప్రభువు వైపుకు తిరగాలి. please don't be like Adam to find some justification for what you have done. దయచేసి ఆదాము వలె ఉండొద్దు. మీరు చేసిన దాన్ని ఏదొక విధంగా సమర్థించుకోవడానికి మీరు చూడొద్దు. Adam and his tribe are experts at finding justification for disobeying God's word. ఆదాము అతని సంతానము దేవుని వాక్యాన్ని లోబడకపోవడాన్ని సమర్థించుకోవడంలో నిపుణులు. Don't fall into that category. ఆ వర్గానికి మీరు చెందొద్దు. I'm sure these Jews had plenty of reasons why we can eat pork and drink wine. పంది మాంసం తినడానికి, ద్రాక్షారసం తాగడానికి ఈ యూదుల యొద్ద ఎన్నో కారణాలున్నాయని నేను అనుకుంటాను. Disobey these little commands in Leviticus. లేవి కాండంలో ఉన్న ఈ చిన్న ఆజ్ఞలు గైకోవక్కర్లేదు. But Daniel wouldn't listen to them. కానీ దానియేలు వారి మాటలు వినలేదు. And because Daniel took a stand, these other three joined him. There was a little church there. దానియేలు నిలబడ్డాడు కాబట్టి ఈ మిగతా ముగ్గురు అతనితో కలిశారు. అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది. It wasn't a big church, just 4 people. అది పెద్ద సంఘం కాదు, 4 మాత్రమే ఉన్నారు. But those 4 people influenced the whole nation. కానీ ఆ 4 రాజ్యాన్నంతటినీ ప్రభావితం చేశారు. And we read here that when the next chapter, Nebuchadnezzar had a vision, Daniel chapter 2. దానియేలు 2వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే, నెబుకద్నెజరుకు ఒక దర్శనం వచ్చినప్పుడు, And
was going to kill everybody because nobody could explain his dream to him. దాని తాత్పర్యాన్ని ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి అందరినీ చంపాలనుకున్నాడు. And he said, I'll test whether you fellows really know what you're saying by saying, you tell me what the dream was. అతడు ఏమన్నాడంటే, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసో లేదోనని నేను మిమ్మల్ని పరీక్షిస్తాను. నాకు వచ్చిన కల ఏంటో మీరు చెప్పండి. That's a good way to find out whether people are genuine or not. ప్రజలు యథార్థవంతులో కాదో చూడటానికి అదొక మంచి మార్గము. He was a clever fellow, Nebuchadnezzar. నెబుకద్నెజరు తెలివైనవాడు. You tell me what the dream was, then I'll know whether your interpretation is right. నాకు వచ్చిన కల ఏంటో చెప్పండి, అప్పుడు మీరు చెప్పే తాత్పర్యం సరైందో కాదో నాకు తెలుస్తుంది. Otherwise I'll tell you the dream, you'll say some interpretation or the other and you'll fool me. No. నేను కల ఏంటో మీకు చెప్తే ఏదొక తాత్పర్యం చెప్పి నన్ను మోసం చేస్తారు. నేను అలా చెయ్యను. I'll know whether you're in touch with God by tell me the dream. కల ఏంటో నాకు చెప్తే మీకు దేవునితో సంబంధం ఉందని నాకు తెలుస్తుంది. And those fellows said, hey, that's difficult. అది చాలా కష్టం అని వాళ్ళు చెప్పారు. These are all fellows who are working for money, no? వీళ్ళందరూ డబ్బు కోసం పనిచేసేవాళ్ళు కదా. Who clever fellows invent some interpretation or the other and వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఏదో ఒక తాత్పర్యాన్ని చెప్తారు. Nebuchadnezzar said, you can't fool me. I'll kill the whole lot of you. నెబుకద్నెజరు ఏమన్నాడంటే, మీరు నన్ను మోసం చేయలేరు, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. You guys are fooling me that you are in touch with God and you are prophets and all that. మాకు దేవునితో సంబంధం ఉంది, మేము ప్రవక్తలము అని చెప్తూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. Daniel heard about it. Daniel said, hey, I'm in touch with God. దానియేలు దాని గురించి విన్నప్పుడు, నాకు దేవునితో సంబంధం ఉంది కదా అని చెప్పాడు. God can show me the dream that he gave to Nebuchadnezzar. దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చిన కలను నాకు చూపించగలడు. And it says in the night Daniel saw vision. Daniel 2:19. దానియేలు 2:19లో రాత్రిపూట దానియేలు ఒక దర్శనాన్ని చూచాడని చెప్పబడింది. God gave a vision to Daniel. దేవుడు దానియేలుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. God gave a vision to Joseph. దేవుడు యోసేపుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. You know what the promise is in Acts of the Apostles chapter 2 verse 17? అపోస్తలుల కార్యము 2:17 ఉన్న వాగ్దానం ఏంటో మీకు తెలుసా? I will pour out my spirit on all flesh. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. On your sons and your daughters and your young people will see visions. నీ కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరించెదను, మీ యవ్వనస్తులు దర్శనములు చూచెదరు. Your young people will see visions. మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. Do you want to be a wholehearted person like that? అటువంటి పూర్ణ హృదయుడిగా ఉండాలనుకుంటున్నావా? Most young people see dirty sexual dreams. ఎక్కువ మంది యవ్వనస్తులు లైంగికపరమైన మురికి కలలు కంటారు. That's all they see, even after they become Christians. వాళ్ళు చూచేది అవే, వాళ్ళు క్రైస్తవులైన తర్వాత కూడా. Because that's what they're thinking about, that's what they're reading about. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది దాని గురించే, వాళ్ళు చదివేది కూడా దాని గురించే. That's the type of 10% filthy movies that they see. వాళ్ళు చూచే సినిమాల్లో కూడా 10% అటువంటివే. And they dream about that at night. దాని గురించే రాత్రిపూట కలలు కంటారు. Yeah, of course, they come to the meetings and clap their hands and sing songs and do all that. అయితే వారు కోటాలకొస్తారు, చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు, అవన్నీ చేస్తారు. But their heart is after falling in love with somebody and కానీ వారి హృదయం అంతా కూడా ఎవరితో ప్రేమలో పడదామా అని ఉంటుంది. that type of stuff. అటువంటి వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. Where can you be a wholehearted believer for God if your primary aim in life is to fall in love with somebody? జీవితంలో మీకున్న ప్రధాన గురి ఎవరితోనో ప్రేమలో పట్టమైతే మీరు దేవుని కొరకు పూర్ణ హృదయులైన విశ్వాసులుగా ఎలా ఉండగలరు? I'm not against it. నేను దానికి వ్యతిరేకం కాదు. When you get married, by all means fall in love with your wife. మీకు పెళ్లైన తర్వాత ఖచ్చితంగా మీ భార్యతో ప్రేమలో పడండి. But if that's your main goal in life when you're a young man, you will completely miss God's will for your life. కానీ యవనస్తుడిగా నీ జీవితంలో ప్రధాన గురి అదే అయితే నీ జీవితం కొరకు దేవునికున్న చిత్తాన్ని పూర్తిగా తప్పిపోతావు. As a young man, your desire must be to see visions of God. ఒక యవనస్తుడిగా దేవుని దర్శనాలు చూడాలనే కోరిక నీకుండాలి. And at the right time, God will bring someone to you to be your husband or your wife whom you can love deeply. సరైన సమయంలో దేవుడు నీకు భర్తగానో భార్యగానో ఉండటానికి ఎవరినో తీసుకొస్తాడు. వాళ్లను మీరు గాఢంగా ప్రేమించవచ్చు. But if that becomes the number one thing in your life, you're not completely going to miss God's will for your life. కానీ జీవితంలో మీకున్న ప్రధాన గురి అదే అయితే మీ జీవితం కొరకు దేవునికున్న చిత్తాన్ని పూర్తిగా తప్పిపోతారు. Like a lot of other people before you. మీ ముందున్న అనేకుల్లాగానే. And you miss God's will in marriage. పెళ్లి విషయంలో మీరు దేవుని చిత్తాన్ని తప్పిపోతే you can never change that decision. ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పటికీ మార్చుకోలేరు. You can change your decision if you took a wrong job or bought a wrong house or any decision in life you can change.
ఉద్యోగంలో చేరినాక మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు, ఇల్లు కొన్నాక మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు, జీవితంలో ఇంకా ఏ నిర్ణయాన్నైనా మార్చుకోవచ్చు. Except the one you choose when you get married. కానీ పెళ్లయిన తర్వాత మీ నిర్ణయాన్ని మార్చుకోలేరు. So it's so important కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. that if you want the right person, I'll tell you what, seek God. మీరు సరైన వ్యక్తిని కోరుకుంటే మీరు దేవుణ్ణి వెదకాలని మీతో చెప్తున్నాను. Say, Lord, I want my mind and my thoughts to be on the visions of God. ప్రభువా, నా మనస్సు, నా తలంపులు దేవుని దర్శనాలపై ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రభుతో చెప్పండి. Doesn't it say, Lord, in your word, Acts chapter 2, you'll pour out your spirit upon young people like me? ప్రభువా, నీ వాక్యంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నా వంటి యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తావని చెప్పబడలేదా? And I will see visions of God. నేను దేవుని దర్శనాలు చూస్తానని చెప్పబడలేదా? I want to see it, Lord. ప్రభువా, నేను వాటిని చూడాలనుకుంటున్నాను. And then other people around you will say, hey, that's not for today, man. నీ చుట్టూ ఉన్నవారు ఏం చెప్తారంటే, అది ఈ రోజులకు సంబంధించిన వాక్యం కాదురా, That's for 2000 years ago. అది 2000 సంవత్సరాల క్రిందటి మాట. What Moses wrote, what Paul wrote, it's not for today. అది మోషే రాసింది, పౌలు రాసింది, అది ఈ రోజుకు సంబంధించినది కాదు. And you see all these people sitting here, they're all fine people and all, they don't see any visions. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మంచివాళ్లే, వాళ్ళు ఎటువంటి దర్శనాలు చూడరు. Okay, I'm not here to judge you. సరే, మీకు తీర్పు తీర్చడానికి నేను ఇక్కడ లేను. I go to scripture and I say the Holy Spirit will be poured upon people and your young men will see visions. నేను లేఖనంలో చూసేదేంటంటే, పరిశుద్ధాత్మ యవనస్తుల మీద కుమ్మరింపబడతాడని, వాళ్ళు దర్శనాలు చూస్తారని. I know there are plenty of people with false visions. So what? అబద్ధపు దర్శనాలు కలిగి ఉన్న అనేక మంది నాకు తెలుసు. అయితే ఏంటి? I read frequently in the paper that there are counterfeit 500 rupee notes. So what? నకిలీ 500 రూపాయల కాగితాలున్నాయని నేను తరచుగా వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాను. అయితే ఏంటి? I know there are genuine 500 rupee notes also. అసలైన 500 రూపాయల కాగితాలున్నాయని కూడా నాకు తెలుసు. And I know there are plenty of counterfeit visions and angels and all that rubbish people are saying. ప్రజలకొచ్చే దర్శనాల్లో ఇంకా అటువంటి అనేకమైన వాటిల్లో నకిలీలున్నాయని నాకు తెలుసు. But I also believe that Daniel saw a vision. కానీ దానియేలు చూచింది దర్శనమేనని నేను నమ్ముతాను. Joseph saw a vision. యోసేపు దర్శనాన్ని చూచాడు. Paul saw a vision. పౌలు దర్శనాన్ని చూచాడు. They saw something. వాళ్ళు వాటిని చూచారు. They got direction in their life. వాళ్ళ జీవితంలో దిశానిర్దేశం పొందారు. It's true. అది నిజమే. We must be open to the supernatural. మానవాతీతమైన వాటిని అంగీకరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. This is the thing that surprises me about many Christians. క్రైస్తవుల గురించి నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఇదే. They hear all about witchcraft all around them, and in witchcraft they know there is supernatural. వాళ్ళ చుట్టూ చేతబడి గురించి వింటూ ఉంటారు. చేతబడిలో మానవాతీతమైన శక్తులున్నాయని వారికి తెలుసు. I remember one man came to me once. I don't even know how he got my address. ఒకసారి నా యొద్దకు ఒక అతను వచ్చాడు. నా చిరునామా అతనికి ఎలా తెలిసిందో నాకు తెలియదు. Living in the other end of Bangalore, somebody had given him my address. అతడు బెంగళూరుకి అవతల దిక్కులో ఉండేవాడు. ఎవరో అతనికి నా చిరునామాని ఇచ్చారు. And he came to me with two of them and said, అతడు మరొకరితో కలిసి నా యొద్దకు వచ్చాడు. Brother, there was some dispute about the property with my sister and she's done witchcraft on me. నాతో ఏం చెప్పాడంటే, ఆస్తి విషయంలో నా అక్కతో కొంచెం గొడవ ఉంది, ఆమె నా మీద చేతబడి చేసింది. And that tube light that's blown ages ago outside suddenly starts flickering. మా ఇంటి బయట ఎప్పుడో మాడిపోయిన ట్యూబ్ లైటు అకస్మాత్తుగా వెలిగి ఆరిపోవటం ఆరంభించింది. And inside the house, suddenly pig's dung falls behind me. ఇంటి లోపల అకస్మాత్తుగా నా వెనుక పంది పేడ పడింది. And he asked me, do you believe all this? I said, sure. ఇవన్నీ మీరు నమ్ముతారా అని నన్ను అడిగాడు. నమ్ముతానని చెప్పాను. The devil's got tremendous power. అపవాదికి ఎంతో గొప్ప శక్తి ఉంది. And I believe in witchcraft. I believe in the part of witchcraft. చేతబడికి శక్తి ఉందని నేను నమ్ముతాను. But I also tell you, if you listen to me, you can be completely delivered. మీరు నా మాట వింటే మీరు పూర్తిగా విడుదల పొందొచ్చని కూడా చెప్తాను. The devil cannot touch you. అపవాది మిమ్మును ముట్టలేడు. I'm not scared of the devil. నేను అపవాదికి భయపడను. For many years after I was born again, I was scared of the devil. నేను తిరిగి జన్మించిన అనేక సంవత్సరాల తర్వాత కూడా నేను అపవాదికి భయపడ్డాను. But after I got baptized in the Holy Spirit, it became different. కానీ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత పరిస్థితి మారిపోయింది. I believe the devil should be afraid of me. అపవాది నేనంటే భయపడాలని నేను నమ్ముతాను. Because as Jesus is, so I am in the world. ఎందుకంటే యేసు ఈ లోకంలో ఉన్నట్లే నేను కూడా ఈ లోకంలో ఉన్నాను. And the devil should be afraid of you. అపవాది నువ్వంటే భయపడాలి. You shouldn't be afraid of the devil. నువ్వు అపవాదికి భయపడకూడదు. But Christians believe the devil has got all these supernatural powers and Christians have got nothing.
అపవాదికి మానవాతీతమైన శక్తులన్నీ ఉన్నాయని, కాని క్రైస్తవులకి ఏమీ లేవని క్రైస్తవులు నమ్ముతారు. అది సరికాదు. Christians can't have anything. Christians can only read the Bible and study and live like other normal human beings. క్రైస్తవులు వాటిని కలిగి ఉండలేరు. క్రైస్తవులు కేవలం బైబిల్ చదివి ఇతర మనుషుల వలె మాత్రం జీవించగలరు. Nothing, zero supernatural in their life. వాళ్ల జీవితంలో మానవాతీతమైన శక్తి అసలు ఉండనే ఉండదు. Is that how God has left us in this world? ఈ లోకంలో దేవుడు మనల్ని అలాగే ఉంచాడా? Is that how you read the Acts of the Apostles? అపోస్తుల కార్యములు చదివినప్పుడు మీకు అలాగే అనిపిస్తుందా? Is that how they lived in the days of the apostles? అపోస్తుల కాలంలో వాళ్ళు జీవించింది ఆ విధంగానేనా? Is that how anybody lived from beginning till end of the Bible? No. బైబిల్ మొదటి నుండి చివరి వరకు ఎవరైనా అలాగే జీవించారా? లేదు. You do not have because you do not ask. మీరు అడగరు కాబట్టి మీరు పొందరు. You ask and do not receive because you do not believe. మీరు అడిగినప్పటికీ పొందరు, ఎందుకంటే మీరు విశ్వసించరు. You believe the devil has got all that power and he can do all those things. అపవాదికి ఆ శక్తి అంతా ఉందని, వాటన్నిటినీ చేయగలడని మీరు నమ్ముతారు. But you believe that the poor old helpless Christians can do nothing. కానీ బలహీనమైన క్రైస్తవులు ఏమీ చేయలేరని మీరు నమ్ముతారు. We have insulted Jesus Christ. We have insulted the Holy Spirit. మనం యేసుక్రీస్తును అవమానించాము. మనం పరిశుద్ధాత్మను అవమానించాము. By saying that greater is he that is in the world than he that is in us. మనలో ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాడే గొప్పవాడని చెప్పడం ద్వారా. You young people must rise up, another generation. యవనస్తులైన మీరు నిలబడాలి, మరొక తరం నిలబడాలి. That proves to India that greater is he that is in us than he that is in the world. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడే గొప్పవాడు అని భారతదేశానికి నిరూపించాలి. Will you take that challenge? ఆ సవాల్ను మీరు తీసుకుంటారా? I'll tell you, before you raise your hands, మీ చేతులెత్తే ముందు మీకు ఒక విషయాన్ని చెప్తాను. you may lose your job. మీరు మీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవచ్చు. Are you willing for that? దానికి మీరు సిద్ధమేనా? Are you willing to reduce your standard of living? You have to take a lower job. మీ జీవన ప్రమాణాన్ని తగ్గించుకోవడానికి మీరు సిద్ధమేనా? తక్కువదైన ఉద్యోగాన్ని చేయడానికి మీరు సిద్ధమేనా? You may have to pay a price. మీరొక వెల చెల్లించవలసి రావచ్చు. I'm not going to hide that from you. ఆ విషయాన్ని మీ వద్ద నుండి దాచిపెట్టను. When I became radical, the Lord asked me to quit my job. నేను తీవ్రతరంగా మారినప్పుడు ప్రభువు నన్ను ఉద్యోగం మానేయమని చెప్పాడు. And you know what happened when I quit my job? నా ఉద్యోగం మానివేసినప్పుడు ఏమైందో మీకు తెలుసా? My income dropped by 85%. నా రాబడి 85% పడిపోయింది. That's how it was. అదే జరిగింది. I mean, don't say yes to God if you're not willing for all that. వాటన్నిటికీ మీరు సిద్ధంగా లేకపోతే దేవునితో అవునని చెప్పొద్దు. He won't let you starve. He won't let you on the streets. మిమ్మును ఆకలితో ఉండనివ్వడు, వీధులలో తిరగనివ్వడు. He won't let your children suffer. మీ పిల్లలను ఇబ్బంది పడనివ్వడు. None of these things have happened to me. వీటిల్లో ఏమీ నాకు జరగలేదు. But he'll take you through testing to see whether he means more to you than all material things and jobs and house and lands and everything else. భౌతిక సంబంధమైన విషయాల కంటే, ఉద్యోగం కంటే, ఆస్తుల కంటే ఆయనే మీకు ఎక్కువ లేదో చూడటానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తాడు. And if you pass the test, he'll give you everything. మీరు పరీక్ష పాస్ అయితే ఆయన మీకు సమస్తాన్ని ఇస్తాడు. But he'll test you first. కానీ మొదట మిమ్మల్ని పరీక్షిస్తాడు. To see whether he means more to you than everything on this earth. భూమి మీద ఉన్న సమస్తానికంటే ఆయనే మీకు ఎక్కువో కాదో చూడటానికి. And that is where most young people fail. ఎక్కువ మంది యవనస్తులు తప్పిపోయేది అక్కడే. Some boy means more to them, some girl means more to them, some little thing means more to them than God and his word. దేవుని కంటే, ఆయన వాక్యం కంటే ఎవరో అమ్మాయో లేక ఎవరో అబ్బాయో లేక ఇంకా ఏదో చిన్న విషయమే వాళ్ళకి ముఖ్యమైంది. They want to be like the others. వాళ్ళు ఇతరుల వలె ఉండాలనుకుంటున్నారు. They don't want to stand out to be different. వాళ్ళు వేరుగా ఉండాలనుకోవడం లేదు. They want to follow the fashions of the others. ఇతరుల ఫ్యాషన్లను అనుసరించాలనుకుంటున్నారు. They want to live like the others. ఇతరుల వలె జీవించాలనుకుంటున్నారు. Have the ambitions of the others. ఇతరులకున్న ఆశయాలనే కలిగి ఉండాలనుకుంటున్నారు. And they say, God, I want to be wholehearted. కానీ దేవా, నేను పూర్ణ హృదయము గలవాడిగా ఉండాలనుకుంటున్నాను అని వారు చెప్తారు. God is not fooled. దేవుడు మోసగింపబడలేడు. Let's bow before God and pray. దేవుని ముందు తలలు వంచి ప్రార్థించుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, I pray that you will raise up a generation of people in this land. ఈ దేశంలో ఒక తరాన్ని నీవు లేవనెత్తుతావని నేను ప్రార్థిస్తున్నాను. Young people, young men and women, యవ్వనస్తులను, యవ్వన స్త్రీలను, పురుషులను, who will not be like the half-hearted, compromising young people who we see these days who are only interested in music and fun and games and entertainment and movies and fashions and gold and silver. సంగీతంలో,
సరదాగా గడపడంలో, ఆటలలో, వినోదంలో, సినిమాలలో, ఫ్యాషన్లలో, బంగారములో, వెండిలో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్న పూర్ణ హృదయులు కాని రాజీ పడే యవనస్తులుగా ఉండని వారిని, Raise up a generation of young men and women యవ్వన స్త్రీ పురుషులైన ఒక తరాన్ని లేవనెత్తుము. who will count for you. నీకు ఉపయోగపడే వాళ్లను లేవనెత్తుము. Raise up a generation of parents తల్లిదండ్రుల తరాన్ని లేవనెత్తుము. who will guide their children into that which is the best for them, not the best materially, but the best spiritually. తమ పిల్లలను భౌతికపరంగా శ్రేష్టమైన వాటిల్లో కాకుండా ఆత్మ సంబంధంగా శ్రేష్టమైన వాటిల్లో నడిపించేవారిని. Lord, have mercy upon us. ప్రభువా, మమ్మును కనికరించుము. Make us men and women of prayer who will pray for our children that they will live for God in their generation. తమ తరములో వాళ్లు దేవుని కొరకు జీవించాలని మా పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మమ్మును చేయుము. And I pray that the young people who have heard this message today will be challenged. ఈ వర్తమానం విన్న యవనస్తులు సవాల్ చేయబడాలని నేను ప్రార్థిస్తున్నాను. And perhaps 2 or 3 of them at least will be gripped. కనీసం 2-3 పట్టబడాలని ప్రార్థిస్తున్నాను. Perhaps 4 people like Daniel and his 3 friends. దానియేలు అతని 3 స్నేహితుల వలె బహుశా 4. You can change this nation like you did through Daniel and through Joseph. దానియేలు ద్వారా, యోసేపు ద్వారా చేసినట్లే నువ్వు ఈ దేశాన్ని మార్చివేయగలవు. Lord, give us that faith that you can choose young people and do a mighty work. ప్రభువా, నువ్వు యవనస్తులను ఏర్పరచుకుని ఒక శక్తివంతమైన కార్యాన్ని చేస్తావని మాకు విశ్వాసాన్ని నిమ్ము. Help them to pass the tests. We pray in Jesus' name. Amen. వాళ్ళు పరీక్ష పాస్ అవడానికి సహాయపడము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.